మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. కొంచెం నా వాయిస్ ఏదో సరిగా రావడం లేదు. మొదటి కీర్తనలో మొదటి 3 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. మొదటి కీర్తన మొదటి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు బిడ్డలు ఆరాధించే ఒక అనుభవంలో లేకుండా ఉన్నారు తండ్రి. దయచేసి మా ప్రజలను మీరు కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరాధన అంటే ఏమిటో, ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటో లేని వారు ఎరగటానికి మీ కృపను చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృతగా వచ్చే మీ బిడ్డలకు కూడా ఆరాధన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీ ఆత్మ సహాయాన్ని నిండుగా మెండుగా దాయిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడి మీ మాటలు అందించే దాస్తున్న నన్ను మీ సిలువ చాటు మరుగుపరచండి నాయనా. నా స్వరాన్ని మీరు ముట్టండి ప్రభువా. మీ ప్రత్యేకమైన ఆత్మ అభిషేకాన్ని మీ దాస్తుని మీద ఉంచండి తండ్రి. మీ పరలోక సింహాసనం నుంచి మీ మాటలు మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ మాటల ద్వారా మా ప్రాణములు తెప్పరిల్లుతాయి ప్రభా. వచ్చే వారం అంతటిలో లోకంలో మేము జీవిస్తూ ఉండగా మాకు కావలసిన ఆదరణ, ఓదార్పు, శక్తి, బలం ప్రభువా ఈ వాక్యములో నుండి మీరు మాకు ప్రసాదించే దేవుడు మనైనా మీకు స్తోత్రాలు. చదువుబడిన లేఖన భాగాలను మా కోసం దీవించుమని, ఆశీర్వదించుమని వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనములు సమర్పిస్తూ యేసయ్య దివ్యనామమున స్తుతులతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ మరోసారి నేను వందనములు తెలియచేస్తూ ఆదివారం ఆరాధనకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అనేక మంది బిడ్డలు పోయిన వారంలో ప్రయాణాలు చేస్తారు. ఆ బిడ్డల ప్రయాణాల్లో దేవుడు వారికి తోడుగా ఉండి క్షేమంగా తన బిడ్డలను మన మధ్యలోకి నడిపించాడు. దేవునికి వందనాలు సమర్పిద్దాం. త్వరగా కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి కీర్తనలో మనం చదివే ఒక ప్రాముఖ్యమైన మాట, అతడు చేయునదంతయు సఫలమగును.
మనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో తెలిసి కానీ తెలియకుండా కానీ అవ్యక్తంగా కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ కోరిక ఉంటుంది. నేను చేసేదంతా సఫలము కావాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో రక్షించబడి యేసయ్య రక్తంలో మనం కడుగబడి మన హృదయాలు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ప్రభువుకు దాసులమైన తర్వాత, ప్రభు పిల్లలమైన తర్వాత దేవుని వాక్యంలో మనం ఎల్లడికి చెప్పుకుంటాం. ఎందుకు మనం పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి మనము పిలువబడ్డాము. దేవునికి స్తోత్రాలు. దేవుడు కూడా మనము చేసే ప్రతి పని సఫలము కావాలని కోరుకుంటూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పని సఫలం కావాలంటే మొదటి కీర్తన ప్రకారము దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించే ఒక మంచి అలవాటును మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను ప్రశ్న అడుగుతాను, దయచేసి మీరు ఏమనుకోమాకండి. ఉదయకాలం లేచిన తర్వాత ఎంతమంది ఈ రోజున దేవుని వాక్యాన్ని చదివారు? దయచేసి మీ కుడి హస్తాలను చూపిస్తారా? అవి మనసులో ఉండిపోతాయి. కనుక సంఘానికి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ఉదయం లేవగానే బైబిల్ చదవాలి. ఎలా చదవాలి? ఎలా చదవాలి? పిల్లలు చెప్పండి. మోకాళ్ళ మీద చదవాలి. వెరీ గుడ్. సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ మోకరించాలి. ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎవరన్నా నాలాగా హార్ట్ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం కూర్చోవచ్చు. ఆరాధన సమయంలో కూర్చోగలిగిన వాళ్ళు అందరూ మోకరించగలిగితే మోకరించండి. మోకరించలేకపోతే కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చొని ప్రభువుని కనపడుద్దాం. కింద కూర్చోవడం భక్తి అని నేను చెప్పను, కానీ ప్రభువుకు ఘనమైన స్థానం ఇవ్వడం దేవుని బిడ్డలు. అలాగే బైబిల్ చదవటంలో ఉదయం ఏం చదవాలమ్మా? పాత నిబంధనలో ఒక అధ్యాయం చదవాలి. సాయంత్రం క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదవాలి. నేను చెప్పేది మీరు ఇది దైవజనుడు భక్త సింగ్ గారు ప్రార్థనాపూర్వకంగా మనకు తెలియచేస్తున్న విషయం. ఉదయం ఒక అధ్యాయం, సాయంత్రం ఒక అధ్యాయం చదివితే 3 సంవత్సరాల్లో బైబిల్ అంతా చదువుతారు. ఎంతమంది కాసు ఉంది బైబిల్ అంతా చదవాలని? మిగతా వాళ్ళకి లేదా ఆశ? సీనియర్ విశ్వాసులు ఒకసారన్నా బైబిల్ కంప్లీట్ చేశారా?
మా నాన్నగారితో కంపేర్ చేసుకుంటే నేను చాలా సిగ్గుపడతాను. ఒకసారి మా ఇంట్లో ఉన్నారు మా నాన్నగారు. మా పాప టిఫిన్కి రమ్మని పిలుస్తూ ఉంది. వస్తానుండమ్మా అంటున్నాడు. నేనేమో తినడానికి రెడీగా ఉన్నాను, అదేమో చల్లగా అయిపోతుంది. సరే కాసేపు తర్వాత పాప మీద విసుకున్నాను. వస్తున్నానని చెప్పాను కదా. సరే వచ్చిన తర్వాత నాన్న టిఫిన్ చల్లగా అలా కాదయ్యా, రోజుకి 5 అధ్యాయాలు చదవాలా, 5 అధ్యాయాలు కాలా, అందుకని లేట్ అయింది. నేను అప్పుడు అడిగాను, నాన్న మీరు ఎన్నిసార్లు బైబిల్ చదువుకుంటారని. అయ్యా నేను లెక్కేసుకోలేదు కానీ సుమారుగా 40 సార్లు చదువుకుంటానయ్యా అన్నాడు. నేను చాలా సిగ్గుపడ్డాను కొడుకునే. దేవుని బిడ్డలారా, బైబిల్ అంతా ఒక్కసారైనా కంప్లీట్ చేయాలనే ఆశ మన హృదయాలు. మంచి ఆశ కాదా? మంచి ఆశ చెడ్డ ఆశ? అది చాలా మంచి ఆశ. సరే, బైబిల్ను క్రమంగా చదవాలి. ఒక ఆమంట బైబిల్ ఇలా పెట్టుకొని ముందు పెట్టుకుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, కళ్ళు మూసుకొని ఇలా ఏళ్ళు పెడుతుంది, ఇలా ఓపెన్ చేస్తుంది. ఒకసారంట అలా కళ్ళు మూసుకొని ఇలా బైబిల్ చదవగానే ఇస్కరియోతు యూద ఉరి పెట్టుకొని చనిపోయాను అని వచ్చిందంట. పొద్దున్నే ప్రభు చి ఇలాంటి వాక్యం ఇచ్చింది నాయన, ఈసారి నాకు మంచి వాక్యం ఇవ్వని చెప్పి మంచి వాక్యం ప్రభు అని మళ్ళీ బైబిల్ ఇలా మూసి ఈసారి ఇలా తెలిసిందంట. ఏం కనపడిందో తెలుసా? నీవును అట్లే చెయ్యమనే మాట కనపడిందంట. లాటరీ పద్ధతిలో బైబిల్ చదివితే జరిగే యాక్సిడెంట్లు అలాగే ఉంటాయి. లాటరీ పద్ధతిలో చదవకూడదమ్మా. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవాలి. దయచేసి ప్రేమతో మీకు మనం చేస్తామున్నాను. కొంతమంది బైబిల్ చదవరు, క్యాలెండర్లో ఉన్న వాక్యమే చూసుకొని తృప్తి పడిపోతారు. ఆ క్యాలెండర్ ప్రింట్ చేసే వాళ్ళకి మీ బలహీనత ఏంటో బాగా తెలుసు. మంచి మంచి వాగ్దానాలు ఏరి కోరి ఆ క్యాలెండర్లో ప్రింట్ చేస్తారు. క్యాలెండర్ వాక్యాల్లో హెచ్చరిక ఉండదు కదా, క్యాలెండర్ వాక్యాల్లో గద్దింపు ఉండదు కదా. క్యాలెండర్ వాక్యం చదివి తృప్తి పడిపోమాకండి. మంచిదే, ఆ వాక్యాన్ని చదివి కంఠత చేయడం మంచిదే. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుని వాక్యం ప్రథమ స్థానం, మన జీవితాలలో ప్రథమ స్థానం ఇవ్వాలని సంఘానికి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మన అంశం ఏమిటి? అతడు చేయునదంతయు సఫలమగును. ఏమి సఫలం చేస్తాడు? ఒక 5 విషయాలు లేక 7 విషయాలు త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నెంబర్ 1, నీ కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడు. నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని క్రమంగా మీరు చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా మీరున్నప్పుడు, నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మీరుంటారు. మీ కోరికను ప్రభు సిద్ధింపచేస్తాడు. మీ ఆలోచన యావత్తు ఆయన సఫలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితాలలో మొదటి కీర్తనలో మనం చదువుతాం, ఎవరి ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఈ రోజున ఎక్కడ చూసినా సరే దుష్టుల ఆలోచనలే ఎక్కువ ఉంటున్నాయండి. చాలా విచారకరమైన సంగతి ఏమిటంటే, దేవుని సంఘములో కూడా దొడ్డిదారిన
ఈ తప్పుడు బోధలు అనేవి ప్రవేశించాయి. అవి ఎలా ఉంటున్నాయంటే దుస్తుల ఆలోచనలాగా ఉంచుకున్నాయి. మొన్న ఒక ఆయన టీవీలో మందిరం స్థలం కొనాలట, ఎన్నో ఎకరాలు చెప్పాడు. దేవుని బిడ్డలారా, కనీసం ఒక ఎకరం కొనడానికైనా మీరు ఆర్థికంగా సహాయం చేయండి, పరలోకంలో మీకు ఎకరం స్థలం ఇస్తాడు దేవుడు అని చెప్తున్నాడు ఆయన. నాకు ఎదురుగా ఉంటాయి కానీ లాగి లెంపకాయ కొట్టాలనిపించింది. పరలోకానికి వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తములో మనము కడుగబడాలి. దుస్తుల ఆలోచన ఎక్కడికి వచ్చేసిందండి ఇప్పుడు? మార్కెట్లో కాదు, ఆఫీసులో కాదు, ఇళ్లలో కాదు, ఎక్కడికి వచ్చేసింది? దేవుని సంఘములో కూడా వచ్చింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచాలంటే దేవుని వాక్యము గుండెల నిండా మనం ఉండాలి. అందుకనే 139వ కీర్తన 23వ వచనంలో భక్తుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. దేవా, నా ఆలోచనలను తెలుసుకోనాయనా, నన్ను పరీక్షించు, నన్ను పరీక్షించి నా ఆలోచనలను 16వ కీర్తన మాట ఉంటుంది చూడండి. 16వ కీర్తన 7వ వచనం. 16వ కీర్తన చాలమ్మా. నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతి. ఎవరు మనకు ఆలోచనకర్తగా ఉండాలి? మన దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండాలి. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఈ మధ్యన ఒక యవనస్తుడు వచ్చాడు నా దగ్గరికి. పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా కావాలంటే ఆ యవనస్తుడు నాకు ఫోన్ చేసి, నేను సేవకు సమర్పించుకున్నానండి, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను, ఫ్యామిలీ ఉంది, ఏదైనా చేద్దామనుకున్నాను, ట్యూషన్ చెప్పడం మూలకంగా కొంచెం ఆర్థిక సహకారం ఉంటుంది కదా, వస్తారండి అన్నాడు. వచ్చిన తర్వాత మీరు ఏ పరిచయం చేస్తారు అని నేను అడిగాను. ఆ యవనస్తుడు అన్నాడు, దేవుని సేవ చేస్తున్నానండి, దేవుడు తన దర్శనం ద్వారా నన్ను పిలిచాడు. ఏ వాక్యం ద్వారా అన్నాను. వాక్యం ఏమీ లేదు కానండి, దేవుడు తన స్వరంతో నన్ను పిలిచాడండి. ఏం స్వరము? ఏమని పిలిచాడు దేవుడు? నిన్ను డై ఫర్ జీసస్ అని పిలిచాడండి. కనుక డై ఫర్ జీసస్ అనే మినిస్ట్రీ నేను పెట్టానండి అన్నాడు. ఓహో, ఎప్పుడు జరిగింది ఇది? నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెళ్ళయిందండి, ఒక కొడుకు అండి. నేను చెప్పాను, తమ్ముడు, నీకెవరైనా ఆత్మీయంగా తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ తీసుకో, ఆలోచన తీసుకో. నీ దర్శనం నా మట్టుకు నాకు సరైనదిగా అనిపించడం లేదు. డై ఫర్ జీసస్ అంటున్నావు, నేను యేసయ్య కోసం చావాలి అని ఆశపడుతున్నావు. నువ్వు యేసయ్య కోసం చావాలని ఆశపడినప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? కొడుకుని ఎందుకు కన్నావు? బొరిస్సా వెళ్ళు, ఒక దెబ్బతో చంపేస్తాను నేను. నువ్వు చనిపోయిన తర్వాత ఆ సహోదరి ఏం కావాలి? ఆమె విధవరాలుగా ఉండడానికి దేవుడు నీకు దర్శనం ఇచ్చాడా? నీ కొడుకేం కావాలి?
వాడు అనాదిగా ఉండడానికి దేవుడు నీకు దర్శనం ఇచ్చాడా? దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది సరైన మార్గంలో లేరు. కారణం ఏంటంటే సరైన ఆలోచన చెప్పే ఆత్మ సంబంధమైన పెద్దవారు మనకు లేరు. దేవుని వాక్యములో ఉన్న ఆలోచనలు మనం తీసుకోవడం లేదు. భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా నా ఆలోచనకర్త. శివన్ గీతాల్లో చక్కని పాట ఒకటి ఉంది. నా స్వరం బాగాలేదు, నేను పాడలేను, కానీ నా ఆలోచనకర్త అయిన దేవుడిని నేను స్తుతిస్తాను. రాత్రి వేళలో నా అంతరింద్రియము నాకు నేర్పుననే ఒక చక్కని పాట. ప్రభు సమయం ఇస్తే ఎవడన్నా నేర్పిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు మన ఆలోచనలను సఫలము చేసేవాడుగా ఉన్నాడు. రెండవది చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. సామెతల గ్రంథం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నెంబర్ 1, ఆలోచనలు సఫలమవుతాయి. నెంబర్ 2, ఉద్దేశాలు సఫలమవుతాయి. ఎక్కడున్నా చక్కని మాట. ఎవరైతే ఆఫీసుల్లో పనిచేస్తున్నారో, హాస్పిటల్లో పనిచేస్తున్నారో, ఈ వాక్యాన్ని రాసుకొని మీ టేబుల్ మీద లేకపోతే మీరు పనిచేసే దగ్గర పెట్టుకోండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును. దేవుని బిడ్డలారా, నాకు స్పందన పత్రిక పనులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు గవర్నమెంట్ వారికి, ఉదాహరణకి మన అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, నెలాఖరు లోపు మనం సబ్మిట్ చేయాలి. కనుక నేను జ్యోతి కూర్చొని వాటితోటి ఫైటింగ్ చేస్తూ ఉంటాం. ఎంత చేసినా పని త్వరగా అయిపోదు. కొన్నిసార్లు మధ్యాహ్నం 12 గంటలకి మన స్పందన ఆఫీసులో స్టాఫ్ అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఈ పని ఎక్కువగా ఉంటాను బట్టి నేనేమంటానంటే, అమ్మ నాకు కొంచెం పని బిజీగా ఉంది, మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అంటాను. వెంటనే నాకు ఈ మాట గుర్తు వస్తుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చి, నీ పనుల భారం ఎవరి మీద మోపాలి? రైతుల. ఆయన ఏమన్నాడు? నా దగ్గరికి వచ్చి నా కాడు ఎత్తుకోండి అన్నాడు. ఆ కాడి మనం ఎత్తుకున్నప్పుడు ఒకవైపు మనం అంట, ఇంకోవైపు ఎవరు? మన ప్రభు. ఎంత తేలిక ఉంటుందో ఆ కాడి ప్రభుతో కలిసి మనం మోసినప్పుడు. దేవుని బిడ్డలారా, మన పనుల భారము మన దేవుడైన యెహోవాకు అప్పగించే ఒక మంచి ఆత్మ సంబంధమైన లక్షణాన్ని మనము కలిగి ఉందము గాక. మన పనుల భారాన్ని ఆయన మీద మనం మోపినప్పుడు ఆయన ఆ ఉద్దేశాలను సఫలము చేస్తాడని దేవుని వాక్యంలో ఉంది. దేవుని మీద ఆధారపడకపోతే, సామెతల గ్రంథంలో మాట చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఇలా మనం చెప్పుకున్న మాట, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. దేవుని బిడ్డలారా, అందుకనే
సహవాసం యొక్క అవసరత మనకు చాలా ప్రాముఖ్యం. చాలా విచారంతో చెప్తున్నాను నాన్న, ఇది రికార్డ్ అవుతుందా లైవ్ వెళ్తుందా? రికార్డ్ అవుతుంది, మంచి పని చేశాను. నేను చాలా అంటే లైవ్ వెళ్తే అందరి దగ్గర మన పరివే కదా పోయేది. నేను చాలా విచారంతో చెప్తున్నాను, మన సంఘంలో ఉన్న ఎంతమందిలో ఎక్కువ మంది ఆదివారం క్రైస్తవులు. సైతాన్ని ఒక్కసారి పంచిస్తే సరిపోదండి. అనుదినము బాక్సింగ్ చూస్తూ ఉంటారు మీరు, అనుదినము సైతాన్ ముఖం మీద మనం విలాప వాక్యముల గ్రంథంలో ఉంటుంది. ఇప్పుడు సమయం లేదు మనకి. నియామక కూడికలకు రాలేదు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలైన వారి జీవితాలలో దేవుని దీవెన చూడలేదు. వారి ఆత్మీయ జీవితాలలో అభివృద్ధి లేదు. దేవుని కోసం బలంగా నిలబడలేకపోయారు. దేవుని బిడ్డలారా, సహవాసం యొక్క అవసరత మీరు అర్థం చేసుకోండి. దావీదు గొలియాతును చంపడానికి ఏ రాళ్ళు తీసుకున్నాడండి? అమ్మా, నున్నని రాళ్ళు. రాళ్ళు నున్నగా ఎలా అవుతాయో మీకు తెలుసా? అవి చాలా గరుకుగా ఉండే రాళ్ళు. నీళ్ళల్లో నీళ్ళ ప్రవాహానికి ఈ గరుకుగా ఉన్న రాళ్ళన్నీ కొట్టుకొని పోయి చివరికి అవి నున్నని రాళ్ళైనాయి. ఆ నున్నని రాళ్లతో శత్రువును ఓడించడానికి ఆ నున్నని రాళ్లను దేవుడు వాడుకున్నాడు. సహవాసములో ఉండాలి. నీ ప్రక్కన ఉన్నవారు నీకు ఒక సలహా ఇస్తారు, నీకు ఒక ఆలోచన చెబుతారు, నీకు ఒక గద్దెంపు ఇస్తారు, నీకు ఒక హెచ్చరిక ఇస్తారు. దేవుని మందిరంలో దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఈ గరుకు రాయి నున్నటి రాయిగా మారుతూ ఉంది. ఎప్పుడు? సహవాసమును కలిగి ఉన్నాము. సహవాసం ఎలా వస్తుంది? అనేకులు ఆలోచన చెప్పే అనేకులు నీకుండడం రక్షణకరం. దేవుని బిడ్డలారా, అలాంటి మంచి ఆలోచన, పిచ్చి ఆలోచన చెప్పేవాడు కూడా చెప్పాను కదా, సంఘాల్లో కూడా చెడ్డ ఆలోచనలు వచ్చాయి. మంచి ఆలోచన చెప్పే మంచి వ్యక్తులను దేవుడు మన జీవితాలలో ప్రసాదించునుగాక. దేవుని వాక్యములో యోసేపు తన అన్నలను చూసిన తర్వాత ఒక చక్కని మాట అంటాడు. చూడండి, ఆదికాండంలో ఆ మాట ఉంటుంది. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఉద్దేశించాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉద్దేశించాడు. ఏం ఉద్దేశించాడు? మీరు నాకు ఏం చేయాలని ఉద్దేశించారు? కీడు చేయాలని. ఎవరండి? పక్కింటోళ్ళు కాదు, శత్రువులు కాదు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, ఏ సహోదరుని నమ్మకూడదు అంట. ప్రతివాడు ఏంటన్నమాట తంత్రగుట్టు అయి తన సహోదరుని కొంప ముంచునని ఉంది దేవుని వాక్యం. ఎవరు? స్వంత వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఎవరండి?
పాడుకుంటాం కదా మన పాట. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. మైక్ తీసుకున్నా. సఫలం చేస్తాడు అని మనం చూస్తూ, యోసేపు జీవితంలో కీడును ఎలా ఉద్దేశించాడు దేవుడు? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో శత్రువు సైతాను అనేకమైన కీడులను ఉద్దేశిస్తాడు. కానీ దేవుని బిడ్డలంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు వేచి చూడండి, కలవరపడమాకండి. నీ సహోదరుడు, నీ స్వంత స్నేహితుడు, నీ స్వంత బంధువు నిన్ను మోసం చేసినప్పుడు, నిన్ను కలవరపరిచినప్పుడు నువ్వే కంగారు పడాల్సిన అవసరంలా. ఆ కీడును దేవుడు ఎలా మారుస్తాడండి? మేలుగా మారుస్తాడు. ఇక్కడ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. యోసేపు జీవితంలో కీడును మేలుగా దేవుడు చేశాడు. డేవిడ్, వాక్యం సమయంలో బయటికి వెళ్ళకూడదమ్మా, ఓకే? వాక్యం వినాలి. ఆరాధన సమయంలో అన్నా కొంచెం ఏదో వాష్రూమ్కో, చిన్నప్పుడు మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళంలే, ఆరాధన టైంలో టీకి వెళ్ళేవాళ్ళం. మరి ఇప్పుడు తప్పని చెప్పాలంటే కొంచెం మనస్సాక్షి, వాక్యం సమయం వెళ్ళకూడదు. ఏమైనా బిడ్డలు అందరూ రాసుకోవాలి. కొంతమంది బిడ్డలు రాసుకుంటున్నారు, చాలా సంతోషం. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండగా ప్రభు నాకు కొన్ని తలంపులు ఇచ్చాడు. యోసేపు జీవితంలో కీడును మేలుగా దేవుడు మార్చాడు. ద్వితీయోపదేశకాండం మీరు చదివితే స్టోరీ మీకు చెప్తాను. బాలాకు రాజు ప్రవక్త అయిన బిలామును పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడంటే ఇశ్రాయేలీయులను శపించడానికి. ఇశ్రాయేలు మీద ఉన్న వాగ్దానం ఏంటండి? నిన్ను శపించేవారిని నేను శపిస్తాను, నిన్ను దీవించేవారిని నేను ఆశీర్వదిస్తాను. ఇలాంటి ప్రజలకు ప్రవక్త అయి ఉండి దావీదులు ఆర్ఆర్కే మూర్తి గారు చెబుతూ ఉండేవారు, బిలాం అంట గబ్బుకు గులాము. ఈ రోజున చాలామంది దేవుని సేవకులే కాదు, విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారులేండి. డబ్బుకు గులాము. వీడు డబ్బు కోసం ఆశపడి దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు. చదవండి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం.
నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే శాపమును ఆశీర్వాదముగా మార్చేది. దేవుని బిడ్డలారా, అనేక సార్లు బ్రదర్ ఫలాని వాళ్ళు నాకు కీడు చేస్తారు, బ్రదర్ ఫలాని వాళ్ళు నేను నాశనమైపోవడం కోరుకున్నారు బ్రదర్. ఒక మాట చెప్పనా, యేసయ్య రక్తం నీ హృదయాన్ని తాకింది. యేసయ్య రక్త ప్రోక్షణ ఒక విశ్వాసిగా నీ మీద ఉన్నది. దేవుని ఆత్మ అభిషేకం నీ మీద ఉన్నది. ఎవరు నీ నాశనాన్ని కోరుకున్నా అది నీ మీద పనిచేయదు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ మా మీద చేతబడి చేశారేమో బ్రదర్. యేసయ్య నమ్ముకున్నావా? యేసయ్య రక్తం నీ హృదయాన్ని తాకిందా? యేసయ్య రక్త ప్రోక్షణలో నువ్వు ఉన్నావా? దేవుని సేవకునిగా చెబుతూ ఉన్నాను, నా మీద అనేక మంది అనేకమైన ప్రయోగాలు చేసినట్టుగా నేను విన్నాను, కానీ అవేవి నా మీద పని చేయకుండా నా దేవుడే నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక శాపమును ఆశీర్వాదముగా మార్చను. రాసుకున్న వాళ్ళు రాసుకోండి అదే మాట బిలాముని గురించి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో కూడా, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ అధ్యాయం వచనమే అక్కడ కూడా ఉంటుంది. అది మనం చదవడం లేదు ఇప్పుడు. సో మొట్టమొదటిది ఏంటండి? కీడును మేలుగా మార్చే దేవుడు. రెండోది ఏంటండి? శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. మూడోది చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు, బ్రదర్ 10 ఏళ్ల క్రితం భయంకరమైన పాపం చేశాను బ్రదర్. నాకు తెలిసిన సహోదరు ఒక ఉంది, ఆమె కొంచెం నల్లగా ఉంటుంది, భర్త చాలా ఎర్రగా తెల్లగా ఉంటాడు. అలా పుట్టిన బిడ్డ కూడా ఆడపిల్ల నల్లగా పుట్టింది. ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏమో నల్లగా ఉండడం మూలకంగా జీవితంలో పడ్డ కష్టాలన్నీ సైతాన్ అలాగే చేస్తాడండి. సైతాన్ ఎప్పుడు నెగిటివ్ విషయాలే గుర్తు చేస్తాడు. మీరు బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే సమయం లేదు మనకి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, అపవాదంట సహోదరుల మీద ఏం చేస్తాడండి? నేరములు మోపేవాడు. కనుక సైతాన్ని దగ్గరికి వచ్చి, ఓ అనిల్, ఇప్పుడు ఏదో నువ్వు పాటలు పాడుతున్నావు, ఇప్పుడు ఏదో నువ్వు వాక్యం చెబుతున్నావు, నీ సంగతి నాకు తెలియదా? 10 ఏళ్ల క్రితం పెంజోన్పేటలో ఉన్నప్పుడు సైతాన్ని ఇలాగే మాట్లాడతాడండి. సరే, ఏమా బిడ్డకి స్నానం చేపిస్తా, ఏదో ఆలోచన బిడ్డ గాలి చనిపోయి ఒక రకంగా పోతిపోయిందిలే అనుకుంది. అందరూ కూడా
స్నానం చేసేటప్పుడు ఏదో చిన్నబిడ్డగా చనిపోయిందాను. కానీ నాతో చెప్పిన విషయం ఏంటంటే, అన్నయ్య రాత్రుళ్ళు నల్లటి మనిషి, భయంకరమైన మనిషి, కన్న బిడ్డను చచ్చిపోయేటట్టు చేసిన నీలాంటి తల్లి ఎలా విశ్వాసం అవుతుంది? నీలాంటి తల్లికి ఎలా క్షమాపణ వస్తుంది అని చాలాసార్లు ప్రభువుని క్షమించమని అడిగాను. కానీ ప్రభు ఆ శోధన తీసేయటం లేదన్నయ్య. నిజానమ్మ ప్రభు దగ్గర నుంచి వచ్చింది కాదు, ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సైతాన్ దగ్గర నుంచి వచ్చింది. అపవాది నేరములు పంపేవాడు. యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో చదివితే ఆయన మన పాపాలను క్షమించాడట, ఇంకా ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోను అన్నాడు. మబ్బు తొలగిపోవునట్లుగా, మనసు విడిపోవునట్లుగా వాటిని క్షమించాలన్నాడు. మీకా గ్రంథంలో మనం చదివితే సముద్రపు అగాధ జలములలో నేను పడవేశానన్నాడు. 103వ కీర్తనలో చదివితే పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేశారన్నాడు. దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని ఆశ్రయించామో మనము నీతిమంతులమయ్యామో. చెప్పండి చెప్పండి, మనము నీతిమంతులమయ్యాము. ఇంకోసారి చెప్పండి, ఇంకో మాట చెప్పండి. నేను యేసయ్య రక్తములో నీతిమంతుణ్ణి. ఇంకోసారి చెప్పండి. మనకు చక్కని పాట ఉంది. పాట విన్నప్పుడల్లా నాకు ఎంత సంతోషము. అమూల్య రక్తము ద్వారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా. చాలే చాలే. ఎవరంట గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవుని వాగ్దానాలు మనం స్వీకరించాలంటే ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రభువు తన రక్తముతో మనలను కడిగి పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఇక్కడ మనం కొరింథీ పత్రికలో మనం చదువుతూ ఉన్నట్టు మనలను నీతిగా చేయడానికి ఆయన పాపాన్ని అంటే ఇక్కడ మూడవదిగా మనం చెప్పుకునే ఒక చక్కని మాట ఏంటంటే, పాపమును నీతిగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. లేక పాపమును, సుధాకర్ గారు చెప్పినట్టుగా పాపమును, పాపులమైన మనలను పరిశుద్ధులనుగా చేశాడు. మొట్టమొదటి విషయం ఏంటండి? కీడును మేలుగా చేస్తాడు. మూడవది 4 చూడండి. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. ఇప్పుడు ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మిగతా విషయాలు ప్రభు ఇంకోసారి సమయం ఇచ్చినప్పుడు చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, క్షమించాలి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. భక్తుడు అంటే ఉన్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంటి పేరు చీకటి. మీరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? దేవుని బిడ్డలారా,
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాల్చుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని దివారాత్రములో మనము ధ్యానించే వాళ్ళముగా ఉన్నప్పుడు, ఆయన మన జీవితాలలో ఉన్న ప్రతి చీకటిని వెలుగుగా, లేదా పాట కూడా ఉంది కానీ మనకు టైం లేదులేండి. నా చీకటిని వెలుగుగా చేయి. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కొన్ని చీకటిగా కనిపిస్తాయి. అనేక మంది దేవుని బిడ్డలు దేవుని సేవకుల మీద మానతో వాళ్ళకున్న కష్టాలు, సమస్యలు, బాధలు, శోధనలు పంచుకునేటప్పుడు, బ్రదర్, భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడుతుంది బ్రదర్. భవిష్యత్తు చీకటిగా కనపడుతుంది బ్రదర్. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానం ఉన్నది. ఒకవేళ నీవు అలాంటి సమస్యలు ఉంటే దేవుని వాగ్దానము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఉన్న ప్రతి విధమైన చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటిని వెలుగుగా చేస్తాడు. వెలుగుగా అయిన మనం ఎలా ఉండాలా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. వెలుగుగా చేయబడ్డాము. యోహాను 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలి. విచారణ పట్టబడిన స్త్రీతో ప్రభువు మాట అన్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించడానికి యోగ్యుడిని నేను ఒక్కడే, కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను శిక్షించను. తర్వాత మాట చెప్పండి, ఇందా చెప్పారు బిడ్డలు, ఇకను పాపము చేయకు. దేవుని బిడ్డలారా, రక్షించబడ్డాం. తిరిగి తిరిగి పాపాన్ని చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం చెప్పండి? మన జీవితాలలో దేవునికి సంతోషం లేదు. బలమైన దేవుని బిడ్డలం కాదు మనం. చిన్న శోధన వస్తే, చిన్న కష్టం వస్తే పడిపోయేవాళ్ళముగా ఉన్నాం. అలా కాదు. వెలుగు బిడ్డలముగా, వెలుగులో నడిచే వాళ్ళముగా మనము ఉందుము కాక. లేదు, తిరిగి తిరిగి ఆ పాపాన్ని చేస్తున్నాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు, అందరూ బాగా తెలుసు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లాడు. వద్దనుకున్న దానికి మరలా పరిగెత్తి వెళుతున్నాం. దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో తీర్మానం చేస్తాం. ప్రభుని క్షమిస్తాడు, తన ఆత్మతో అభిషేకిస్తాడు, బలాన్ని ఇస్తాడు. వెలుగులో నడిచే పిల్లలుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. సో 4 విషయాలు చెప్పాను నేను ఇప్పుడు. అంటే సఫలపరిచే విషయాల్లోనేమో 2 విషయాలు చెప్పాను, 7 విషయాలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా చెప్తాను. ఏం సఫలపరుస్తానని చెప్పాను? నెంబర్ 1 ఆలోచన, వెరీ గుడ్. 2వది ఉద్దేశాలు సఫలపరుస్తాయి. సో యోసేపుని గురించి మనం ధ్యానించేటప్పుడు దేవుడు ఏం ఉద్దేశాడంట? కీడును
మేలుగా ఉంది. ఇశ్రాయేలు జీవితాల్లో ఏముద్దేశించాడంట? శాపమును ఆశీర్వాదముగా మార్చాడంట. మన జీవితాలలో ఏం చేశాడంట? పాపమును నీతిగా చేశాడు. పాపులమైన మనలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేశాడు. మన జీవితాలలో ఉన్న, నాలుగోదిగా, మన జీవితాలలో ఉన్న చీకటిని వెలుగు. ఇంకొక మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మనందరూ బాగా తెలిసిన మాట ఇది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవి. యేసయ్య రక్తం మన జీవితాల్లో ఉన్న కారణాన దేవుని బిడ్డలారా పాత వాటిని క్రొత్తగా చేస్తాడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. పాత విషయాలన్నీ కొత్తగా అయిపోతాయి. బాగా పాడైపోయి నల్లగా అయిపోయిన బంగారాన్ని గోల్డ్ స్మిత్కి మీరు ఇచ్చారనుకోండి, నీటిలో, క్షమించాలి, కెమికల్స్లో, ఫైర్లో, నిప్పులో వాటిని శుభ్రం చేస్తాడు. నువ్వు ఇచ్చిన పాతగా కనబడిన, నల్లగా కనబడిన ఆ గొలుసు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? క్రొత్తదిలాగా కనిపిస్తుంది. లోక సంబంధమైన గోల్డ్ స్మితే, బంగారం పని వాళ్ళే అంత చక్కగా చేసినప్పుడు, బంగారం కంటే అమూల్యమైన మన విశ్వాసం, దేవుని బిడ్డలారా, దేవుడు కొత్తదిగా చేస్తాడు. 5 నిమిషాలు త్వరగా మళ్ళీ చెప్పండి ఒకసారి. కీడును మేలుగా చేస్తాడు, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, పాపిని పరిశుద్ధంగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు, పాతవి కొత్తవిగా చేస్తాడు. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. నీ రక్తమే